ఇవాల్టి వార్తలకు సంబంధించి మరో కీలకమైన డెవలప్మెంట్ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అధికార విపక్షాల మధ్య సమరమే. లలిత్ మోడీ గేట్, వ్యాపం కుంభకోణం వివాదాలపై అఖిలపక్ష సమావేశంలో సయోధ్య కుదరలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలు తప్పించుకుంటే సమావేశాలను సాగనవమని కాంగ్రెస్ హెచ్చరించింది. కాంగ్రెస్ హెచ్చరికలను బీజేపీ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఇవాల్టి నుంచి 3 వారాల పాటు సాగే ఈ సెషన్ ఎన్డీఏకు అత్యంత కఠిన పరీక్ష అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కారు తొలిసారి అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల రూపంలో మోదీ సర్కారుకు గండం వచ్చి పడింది. ఇప్పటి వరకు జరిగిన సమావేశాలను గట్టెక్కించుకున్న మోదీ సర్కారుకు వర్షాకాల సమావేశాలు మాత్రం కలిసి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడమే కాకుండా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా అన్ని విపక్షాలు ఒక్క తాటిపైకి వచ్చిన నేపథ్యంలో ఉభయ సభలు రణరంగంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. బీహార్లో జేడీయూ, ఆర్జేడీ కలిసిపోవడం, బెంగాల్లో రోజూ కొట్టుకు చచ్చే వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్లు మోదీకి వ్యతిరేకంగా ముందుకు సాగాలని నిర్ణయించిన పరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాలు వర్షార్పణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. 21 రోజుల పాటు సాగే ఈ సమావేశాల్లో 13 పెండింగ్ బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవడంతో పాటు 11 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వివాదాస్పద భూసేకరణ బిల్లుతో పాటు జీఎస్టీ బిల్లు వంటి పలు కీలక బిల్లులు ఉన్నాయి. అయితే భూసేకరణ బిల్లుపై ఇప్పటికే విపక్షాలు బగ్గుమంటున్నాయి. సవరణలు చేయకపోతే బిల్లుకు ఆమోదం తెలిపే ప్రసక్తే లేదని ఘంటాపథంగా తేల్చి చెప్పాయి. ఏ అవినీతి వ్యవహారాలను వద్దని నినాదాలు చేస్తూ మోదీ అధికారంలోకి వచ్చారో ఇప్పుడు అవే అవినీతి మరకలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఐపీఎల్ లలిత్ మోదీ వీసా వివాదం బీజేపీని ముందెన్నడూ లేనంతగా చిక్కుల్లో పడేసింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు లలిత్ గేట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. లలిత్ మోదీ పోర్చుగల్ వెళ్లడానికి సుష్మా స్వరాజ్ తో పాటు వారి కుటుంబ సభ్యుల పాత్ర ఉందన్న విషయం సంచలనం సృష్టించగా, లలిత్ మోదీతో రాజే కుటుంబానికి వ్యాపార సంబంధాలున్న విషయం తీవ్ర కలకలమే రేపింది. ఈ వివాదం కొనసాగుతుండగానే మహారాష్ట్రలో వెలుగు చూసిన 2 అవినీతి వ్యవహారాలు అగ్నికి ఆజ్యం పోశాయి. పల్లి చిక్కీ స్కామ్ లో మంత్రి పంకజ్ ముండే ఇరుక్కోగా మరో మంత్రి వినోద్ తావ్డే పైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇవి చాలావన్నట్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమన్ సింగ్ పై ప్రజా పంపిణీ నిధుల గోల్మాల్ ఆరోపణలు రావడం, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై నకిలీ డిగ్రీ వివాదం రేగడం మోదీ సర్కార్కు తలనొప్పిగా మారింది. ఇక దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన వ్యాపం కుంభకోణం పెను ప్రకంపనలే రేపుతోంది. కోట్లాది రూపాయలు చేతులు మారడమే కాకుండా పలు అసహజ మరణాలు జరుగుతున్న ఈ స్కామ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు బీజేపీని తీవ్రంగా కలవరపరుస్తోంది. ఇవన్నీ ఒకే ఎత్తైతే అవినీతి ఆరోపణలపై ప్రధాని ఉలుకు పలుకు లేకుండా ఉండడం మరిన్ని ఇబ్బందులు సృష్టిస్తోంది. సొంత పక్షమే కాదు, మిత్ర పక్షాల నుంచి బీజేపీకి తలనొప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి చికాకులు పెరిగిపోతున్నాయి. సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యేల ప్రమేయమే కాకుండా పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు సంబంధించినదిగా పేర్కొంటున్న ఆడియో టేప్ బయటకు రావడం విపక్షాలకు ఆయుధంగా మారింది. దీంతో పాటు రాజమండ్రి పుష్కర్ ఘాట్ ప్రమాదంలో 27 మంది చనిపోవడం ఇందుకు ప్రచారం కోసం చంద్రబాబు చేసిన పనే కారణమని ఆరోపణలు రావడం కేంద్రానికి మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. ఓటుకు కోట్లు కేసుపై సిబిఐ విచారణకు పట్టుబడతామని ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించారు. టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఓటుకు కోట్లు కేసును పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలిపాయి. ఓవైపు విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉమ్మడిగా కదులుతుంటే వారిని ఎదుర్కొనేందుకు మోదీ టీం కూడా వ్యూహరచన చేసింది. ముందుగా హైదరాబాద్లో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నారనే ఒక కథనం ఇవాళ వార్తాపత్రికల్లో విస్తృతంగా వచ్చింది. దీనిపై చర్చించడానికి, ఇష్యూస్పై అన్నిటిపైన చర్చించడానికి విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కరణం ధర్మశ్రీ లైన్లో ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి రామకోటయ్య గారు బీజేపీ సీనియర్ నేత లైన్లో ఉన్నారు. దీంతోపాటు టీఆర్ఎస్ నాయకులు ఎర్రవల్లి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. తర్వాత తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ గారు కూడా స్టూడియోలో ఉన్నారు. ముందుగా రామకోటయ్య గారు, ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే అండి.
హైదరాబాద్ నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నారు. అయ్యా ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును అనుసంధానం చేయాలి, ఈ బోగస్ ఓటర్లందరినీ ఎరివేయాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసీని కోరినట్టుగా వార్తాపత్రికలో విస్తృతంగా కథనం వచ్చింది. నిన్న ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్లాల్ను కూడా కలిశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? బోగస్ ఓటర్ల ఏరివేత కింద చూస్తారా, లేకపోతే ఒక రాజకీయ కోణంలో దీన్ని చూస్తారా? ఇది హర్షించదగ్గ విషయం అండి. దీన్ని తప్పకుండా మనం సపోర్ట్ చేయాల్సిన విషయం ఉంది. ఎందుకంటే బోగస్ ఓటర్ కార్డులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని తగ్గించమని చెప్పి ఇంతకు ముందే భారతీయ జనతా పార్టీ కూడా అడిగిందండి. హలో బాబు చెప్పండి రామకోటి గారు, వినిపిస్తుంది, చెప్పండి, మీరు చెప్పండి. హలో హలో బాబు శ్రీనివాసరెడ్డి, ఒక్క నిమిషం, ఫోన్ కట్ అయినట్టుంది. శ్రీనివాస్ గారు, ఈ 15 లక్షల ఓటర్ల మంది బోగస్ ఓటర్లను తొలగిస్తాం, ఆధార్తో అనుసంధానం చేస్తామని చెప్పి ఒక రకమైన వార్త గతం నుంచి కూడా అనేక సందర్భాలలో మాట్లాడుకున్నాం మనం. బోగస్ ఓటర్లు అధికంగా పెరిగిపోతున్నాయి. ఈ బోగస్ ఓటర్ల వల్ల నిజంగా అసలైన సంక్షేమ పథకాలు చేరే టైంలో కానీ, లేకుంటే ప్రజలకు చేరాల్సినటువంటి కొన్ని పథకాలు కానీ ఈ బోగస్ ఓటర్ల వల్ల, బోగస్ కార్డులు ఉండడం వల్ల కూడా అసలైన లబ్ధిదారులు పక్కకు పోయేటువంటి అంశం చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనము రేషన్ కార్డుల విషయంలో కూడా గత ప్రభుత్వాలు కూడా జనాభా రేషియో కంటే కూడా మనము రేషన్ కార్డ్స్ కూడా ఎక్కువ ఉన్నాయంటూ కూడా మనం చూసినాం. అంటే వీటి వల్ల ఏమవుతుందంటే అసలైన లబ్ధిదారులు వెనకబడే ప్రమాదం ఉన్నది. అంటే వాళ్ళకు చేరనటువంటి ప్రమాదం. ఇందులో సంక్షేమ కోణం కన్నా రాజకీయ కోణమే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరపాలంటే, జీహెచ్ఎంసీ వార్డుల విభజన జరగాలంటే, పునర్విభజన జరగాలంటే ముందుగా ఈ ప్రక్రియ పూర్తి కావాలనేది తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కోరుతున్నట్టు సందర్భం. ఇప్పుడు ప్రతి రాజకీయ కోణం కూడా ఉంటుంది, కానీ దాన్నే రాజకీయం చేయాలని ఎవరు అనుకోరు. కానీ దాన్ని రాజకీయంగానే చూడాల్సినటువంటి అవసరం లేదు. అంటే బోగస్ ఓట్లు తీసేయాలని అనుకుంటాం, దీన్ని తీస్తే రాజకీయం అవుతుంది అని అనుకుంటే ఎట్లా? కాబట్టి ప్రతిదానికి కూడా లింకప్ అయి ఉంటుంది. ఇప్పుడు జనాభా ఉన్నదానికంటే 15 లక్షల మంది ఎక్కువ అదనంగా ఓటర్స్ ఉన్నారు అని తేలితే, అంటే ఒక 15 లక్షల మంది బోగస్ ఓట్లు ఉన్నాయంటే మనం వేయాల్సినటువంటి అవసరము, తీసివేయాల్సినటువంటి అనివార్యత ఎంతైనా ఉన్నది. దానివల్ల ప్రజలకు చేరువయ్యేటువంటి సంక్షేమ పథకాలు కూడా దక్కకుండా పోతున్నాయేమో, నిజమైన లబ్ధిదారులకు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలు కానీ, లేకుంటే ఏ పథకమైనా కూడా వాళ్ళకి చేరాలి అని అంటే ఖచ్చితంగా తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి, బోగస్ ఓట్లు ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధం. రిప్లికా ఆఫ్ ది ఓట్ అనేది అది ప్రజాస్వామ్యాన్ని ఇంకో డైమెన్షన్లో అపహాస్యం చేయడం. అంటే ఒక ఓటరు ఒక దగ్గర ఓటేసి అదే ఓటర్ తీర్పు కొరకు ఇంకో దగ్గర ఓటు వేయడం అనేది అది రాజ్యాంగ విరుద్ధం. 15 లక్షల ఓటర్లు అంటే భారీగా ప్రభావం చూపింది. అయితే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో 5 నుంచి 1000 మంది ఓడిపోయిన నేతలు చాలా మంది. ఈ స్పెసిఫిక్ కారణాన్ని ఈరోజు హైదరాబాద్ ఓటర్లను తొలగింపనే అంశం మీదనే మనం చర్చ చేపట్టడానికి ప్రధానమైన కారణం సెటిలర్ ఓట్. ఎవరైతే బతకడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా రాయించుకొని ఉంటారో అక్కడ కూడా ఎవరైతే నేటివ్ ప్లేస్ ఉంటుందో అక్కడ కూడా ఉండే అవకాశం ఉంది. ఇంతకుముందు గతంలో చర్చ ఏం జరిగింది, ఇక్కడ ఓట్లు ఒక తేదీన ఉంటే ఆంధ్రాలో ఒక తేదీన ఉంటే ఇక్కడ ఓటు వేసిన వాళ్ళే మళ్ళీ లారీలతో అక్కడికి అంటే ట్రాన్స్పోర్టేషన్ కొన్ని పార్టీలు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ కూడా ఓట్లు వేసి లబ్ధి పొందిందనే ఒక విమర్శ కూడా గతంలో ఉన్న పరిస్థితుల్లో దీన్ని చర్చకు తీసుకురావాల్సిందే. కానీ ఇది స్పెసిఫిక్గా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న వాళ్ళని తొలగించడానికి ఒక కుట్ర చేస్తున్నట్టుగా మనం భావించాలి. ఇప్పటికైనా ఓటర్ ఏం చేయాలంటే, ఇక్కడ ఉండాలనుకుంటే ఈ ఓటును ఉంచుకోండి, ఆ ఓటును తీసేయండి, అక్కడ ఉన్న ఓటును తీసేయాలి. వాళ్ళు ఎక్కడ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఇక్కడ ఓటు వినియోగించుకునే హక్కు ఉంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దాన్ని మనం వ్యతిరేకించలేము, కానీ ఒక్క హైదరాబాద్కి పరిమితం కావద్దు. హైదరాబాద్కు పరిమితం అవుతుందంటేనే గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఎన్నికల్లో తనకు లబ్ధి కొరకు, ముఖ్యంగా కుకట్పల్లి, సనత్ నగర్ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్ళినట్టుగా నేను చూసిన పరిస్థితి ఉంది. కాబట్టి హైదరాబాద్ జరగాలి, వరంగల్ జరగాలి, ప్రతి ప్రాంతంలో బోగస్ ఓట్లకి ఇప్పుడు ఆధార్ లింకుతో సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిప్లికా లేని అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ఉన్న డబుల్ ఓట్లు ఏమున్నా కూడా అది ఇంటర్నెట్ లింక్ అయి ఉంటే ఇంకా అది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇది హైదరాబాద్ ఎన్నికల కొరకే ఒక తతంగంగా మారొద్దనేది నా యొక్క అభిప్రాయం. రామకోటి గారు, అవునండి, ఈ బోగస్ ఓటర్లను తొలగించడం అనేది మంచిదే, కాకపోతే అది ఏదో ఒక ప్రాంతానికి ఒక నగరానికి పరిమితి చేయకూడదు.
రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో ఇది జరగాలి అన్నది తెలంగాణ కాంగ్రెస్ నేతలు దయాకర్ చేస్తున్న వాదన. దాన్ని నేను ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే ఏ పార్టీ చెప్పారన్నది కాదు, దయాకర్ గారు చాలా ఆలోచన పరంగా ఆలోచించి చెప్పారు. చాలా మంచి వార్త. ఎందుకంటే బోగస్ ఓటర్ ఎక్కడున్నా వాళ్ళు సెటిలర్ అయినా, ఎందుకంటే మేము ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే బోగస్ ఓటర్ నిజంగా ఓటర్ ఎక్కడైనా సరే ఒక చోట ఓటుకి మన ఆధార్ అనుసంధానం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాదు దరిదాపుగా 6 నెలల నాటే నిర్ణయించాం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం, దీన్ని తప్పకుండా చేసుకోవాలి. ఒక చోటే ఓటు వేయాలి, వాళ్ళ యొక్క ఓటు వినియోగించుకోవాలి. వాళ్ళు పరిపూర్ణంగా సెటిలర్ అయినా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యేటట్టు ఉండాలి. కానీ ఇది రాష్ట్రం మొత్తంలో అమలు జరగాలనేది దయాకర్ గారు చెప్పినటువంటి విషయాన్ని హర్షిస్తున్నాం, తప్పకుండా సమర్థిస్తున్నాం. వైజాగ్ నుంచి ధర్మశ్రీ గారు. వాళ్ళు పరిపూర్ణంగా సెటిలర్ అయినా హైదరాబాద్లోనే సెటిల్ అయ్యేటట్టు ఉండాలి. కానీ ఇది రాష్ట్రం మొత్తంలో ధర్మశ్రీ గారు. దయాకర్ గారు వినబడట్లేదండి. ధర్మశ్రీ గారు వినిపిస్తుందా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం అండి. చెప్పండి. ఈ బోగస్ ఓట్లు అనేది ఏంటంటే ఆధార్ కార్డుకి ఓటు అనేది అనుసంధానం చేయడం అనేది నిజంగా చాలా ముదాహం, చాలా మంచి పరిణామం. కారణం ఏంటంటే ఇదేదో ఒక ఓటరు మరొక వాళ్ళని చీటింగ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ఇదండి బోగస్ ఓటు ఉండడం వల్ల. ఎందుకంటే ఇక్కడ ఓటేస్తున్నాడు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి వేస్తున్నాడు. మాలాంటి వాళ్ళు ఉన్నాం, 452 ఓట్లు ఓడిపోయి ఉంటే ఇలాంటి బోగస్ ఓట్లు ఉండడం వల్లే ఓడిపోయాం. ఎందుకంటే అక్కడి నుంచి హైదరాబాద్ బాగా కొంతమంది మా దగ్గర ఉన్నటువంటి వాడు, నా మీద పోటీ చేసినటువంటి వాడు బాగా పిక్కలు ఉన్నవాడు. పిక్కలు కాబట్టి కొంచెం లెక్కలు చూసుకొని ఏం చేశాడు, అక్కడి నుంచి తెప్పించుకొని ఇక్కడ ఓట్లు వేయించుకున్నాడు. తద్వారా నేను డిఫీట్ చెందినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మీకు తెలుసు శ్రీహరి, ఎక్కడ ఎందువల్ల ఎలాగనేది. జనరల్గా ఏంటంటే బోగస్ ఓట్లు ఉండడం వల్ల చాలా ప్రమాదకరం ఇటు ప్రజలకి అటు ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి తరుణంలో అతి నిజమైనటువంటి లబ్ధిదారుడికి అన్యాయం జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ బోగస్ పరంగా బోగస్ ఓట్లు ఉండడం వల్ల కానీ లేదంటే బోగస్గా నమోదు చేసుకున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఈరోజు చాలామంది కోటా ఉన్నాయి, రేషన్ డిపోలు ఉన్నాయి. రేషన్ డిపోలో బోగస్ కార్డులు ఉంటాయి. అక్కడ ఏంటంటే ఆ వచ్చినటువంటి ఆ బోగస్ కార్డులో ఉన్న కూడా ఏంటంటే ఆ లబ్ధి ఎవడైతే ఉన్నాడో రేషన్ దుకాణదారుడు వాడికి అడ్డంగా మిగిలిపోతుంది. అంటే సామాన్యులకి ప్రభుత్వం కేటాయించిన నిధులన్నీ కూడా బడాబాబులు జేబుల్లోకి వెళ్ళిపోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిజంగా కేసీఆర్ గారేమో కేవలం రాజధానికి పరిమితం చేసి ముందు ఫస్ట్ రాజధాని యూనిట్గా తీసుకొని హైదరాబాద్ నగరంలో 15 లక్షల మందిని తీసేవేసే కార్యక్రమం ముందు చేపట్టారు పైలట్ ప్రోగ్రాం కింద. తర్వాత వరంగల్, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ ఇవన్నీ కూడా ఖమ్మం, మహబూబ్ నగర్ ఈ మిగిలిన జిల్లాలు కూడా పెడితే 100కు 100 రూపాయలు మెదక్తో సహా డెఫినెట్గా చాలామందికి అతి సామాన్యుడు కానీ బిలో పవర్టీ లైన్ కింద బీపీఎల్ దిగువన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది అనేది నా వాదన.